పోలీసుల విచారణకు పేర్ని జేసుదా సిద్ధమైనట్టు తెలుస్తోంది. న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లే అవకాశం ఉంది. పోలీసుల విచారణకు సహకరించాలని బెయిల్ మంజూరు సమయంలోనే ఆదేశించింది జిల్లా కోర్టు. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు కావాలని పేర్ని జేసుదా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు పేర్ని జేసుదాకు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో పేర్ని జేసుదా ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. మరోవైపు జేసుదాకు ముందస్తు బెయిల్ మంజూరు సమయంలోనే విచారణకు సహకరించాలంటూ ఆదేశించింది జిల్లా కోర్టు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు జేసుదా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే రైస్ మిస్సింగ్ కేసులో పేర్ని నానిని A6గా చేర్చారు పోలీసులు. కేసులో A1గా ఉన్న పేర్ని నాని భార్య జేసుదాకు ముందస్తు బెయిల్ రాగా A2 నుండి A5గా ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు పోలీసులు. ఇక ఈ కేసులో నలుగురు అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన భార్య జేసుదా పేరిట గోడౌన్ నిర్మించారు పేర్ని నాని. దాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. అయితే ఇటీవలే గోడౌన్లో తనిఖీలు చేసిన అధికారులు బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం మాయమైనట్టు తేల్చారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్, పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వీటి ఆధారంగానే నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో టోల్ గేట్ రికార్డ్స్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతుంది. గోడౌన్లో మిస్ అయిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.